ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. జూలై 10వ తేదీ శుక్రవారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు మిథుజ్యేష్ఠ మాసం కృష్ణపక్షం శుక్రవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అండ్ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈ రోజు పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:55 చంద్రోదయం తెల్లవారుతుందనగా 1:17 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:44 ఇక ఈ రోజు తిథి దశమి ఉదయం 8:16 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం భరణి మధ్యాహ్నం 1:15 వరకు ఉంటుంది. తదుపరి కృతిక నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ధృతి ఉదయం 7:14 వరకు ఉంటుంది. కరణం భద్ర ఉదయం 8:16 వరకు ఉంది. తదుపరి భవ సాయంత్రం 6:53 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు ఉంటుంది. యమగండ కాలం సాయంత్రం 3 గంటల నుండి 4:30 వరకు ఉంది. గుళికా కాలం ఉదయం 7:29 నుండి 9:06 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. మరలా తిరిగి మధ్యాహ్నం 12:28 నుండి 1:12 వరకు ఉంటుంది. వజ్రము తెల్లవారుతుందనగా 12:09 నుండి 1:36 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:47 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 8:46 నుండి 10:15 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. శుభ ముహూర్తాలు ఈ రోజు అద్దె ఇల్లు మారటానికి రిజిస్ట్రేషన్ పనులకు చిన్న చిన్న కార్యక్రమాలకు మాత్రమే అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట, ఆడంబరాలకు పోయి ఉన్న వాటిని పోగొట్టుకుని లేనివాడిగా మారొద్దు. వీడియోను ఇవ్వండి ఈ రోజు పంచాంగం వివరాలు. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.